హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి ఒక ఫైర్ క్రాకర్ అయితే టెస్టింగ్ చేయబోతున్నాము, ఒక ఎక్స్పెరిమెంట్. సో ఒకసారి క్రాకర్ చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసరికి ఒక డిఫరెంట్ మోడల్. ఇది వచ్చేసరికి పికాక్ ఫైర్ క్రాకర్ అంటారు. ఒకసారి నేమ్ కూడా చూడండి, పికాక్ అని ఉందా. సో ఇది వచ్చేసరికి మనకి ఎక్కడ తయారవుతుందంటే ఇదిగోండి, తమిళనాడు శివకాశి బాంబులు చాలా అంటే చాలా ఫేమస్. దీని కాస్ట్ వచ్చేసరికి 200 రూపీస్. చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ దీన్ని అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే దీని మీద పెద్ద కూడా ఉంటాయి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే 1 by 1 తీసుకొస్తా. ఇంకా చూసారు ఎలా ఉందో. ముందు దీని లోపల బాంబు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. పికాక్ అంటే సేమ్ ఇదిగోండి, ఫైర్ చేసినప్పుడు మనకి మొత్తం కూడా దీని మీద ఎలాగైతే ఉందో సేమ్ అలా వస్తుందన్నమాట. డిజైన్ చాలా బాగుంటుంది. చాలా స్టిక్కర్లు వేసారు చూడండి, ప్లాస్టర్లు మొత్తం. ఓకే గ్యాస్ ఓపెన్ చేస్తాను. వావ్, లోపల చూసారు ఎలా ఉందో. బాంబు కూడా దీనికి ఇచ్చేసాడు మొత్తం. వచ్చి చూడండి ఎట్లా ఉందో. సో మనం వచ్చేసరికి ఎక్కడ ఫైర్ చేయాలి ఇంతకీ, అసలు చూడండి ఫైర్ ఎక్కడ ఉందో. 3 బాంబులు కట్టుగా ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట షేప్ మొత్తం కూడా. సో రెడీగా ఉన్నారా? మరి ఇంకా లేట్ చేయకుండా అయితే ఫైర్ చేద్దాం. ఎవరన్నా కొత్త చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైర్ చేసేద్దాం. ఓకే గాయ్స్, రెడీ. బాంబు అయితే రెడీగా ఉంది. ఫైర్ చేయబోతున్నాం. ఎట్లా వస్తుందో చూద్దాం. ఎస్, చూసారా 1 by 1 వెళ్తుంది. అన్నీ ఒకేసారి పెట్టాల్సింది మనం. Yes. 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 Mana? Wow. Woo. Woo. Yes. వామ్మో గాయస్, ఒక్కసారి చూడండి ఎట్లా ఉందో. మొత్తం కూడా మొత్తం ఫైర్ అయిపోయింది. ఒక్కసారిగా చూసారా, మొత్తం 3 కదా, 1 2 3 3 బాంబులు. సో ఒకేసారి ఫైర్ చేసింది. మనకి ఒత్తి సరిగ్గా ఇవ్వాల. ఈ చిన్న బాంబులు కదా, అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది తీసుకొచ్చా. చూసారా ఎలా ఉందో. నిజంగా అదిరిపోయింది. సేమ్ మన బ్యాక్గ్రౌండ్ నెమలిపించి ఎలా అయితే ఇచ్చాడో సేమ్ అలాగే. కాకపోతే ఒకేసారి పేలితే బాగుండేది, విడివిడిగా పేలిపోయినాయి అన్నీ కూడా. ఓకే, సూపర్గా ఉంది. ఇంకా మందు చూసారు అలాగే ఉంది, దూరంగా ఉందా. ఓకే చూసారు కదా, వీడియో ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.